ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదుటోయ్. పేరెంటాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలేండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 ఊళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్టు లేదండి, లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయనా, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదిలే, రండి, అలా కూర్చోండి. ఏంటి అత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగేటమ్మా, పనంతా వండి చేతి మీద చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, అది తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అందరినీ పిలిచా పిలిచావా? మావయ్య, ఏది వీధిలో అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలుస్తాలే.